ఓకే. సర్వీస్ నౌ సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటిది మన సర్వీస్ నౌలో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మనం ఒక డెవలపర్ లాగా ఎంటర్ అవుతున్నామో, ఒక కంపెనీలోకి డెవలపర్ లాగా నేను ఎంటర్ అవుతున్నాను అంటే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాల్సిందే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో, అలా అని కొన్ని సందర్భాల్లో ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది వచ్చినప్పుడు ఏం చేశారంటే సర్వీస్ నౌ ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది ఏం చెప్పిందట అంటే లో కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చానని చెప్పేసింది. సో, సర్వీస్ నౌ వచ్చినప్పుడే లో కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది రావడం జరిగింది. లో కోడింగ్ ప్లాట్‌ఫార్మ్ అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో కోడింగ్ అనేటువంటిది అవసరం ఉంటుంది అని చెప్పేసింది. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా తక్కువ మొత్తంలో కోడింగ్ ఉంటుందని చెప్పారు కానీ, కోడింగ్ లేకుండా సర్వీస్ నౌ ఉంటుందని అయితే చెప్పలేదు. సో, ఈ లాజిక్ అనేటువంటి చాలా వరకు ఏంటంటే మిస్ అయ్యాము. సో, ఎందుకు అంటే కోడింగ్ అనేటువంటిది అవసరం లేదు అనేటువంటి కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఈ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకొని ఉంటాం. సో, మీరు వినుంటారు యూట్యూబ్‌లో గాని, ఎక్కడో దగ్గర వినుంటారు. కానీ కోడింగ్ అనేటువంటిది కూడా అవసరమే అనే విషయాన్ని ఎప్పుడు ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే, మనం పర్ఫెక్ట్‌గా డెవలపర్‌గా మనం ఎంటర్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది మీ అందరికీ. సో, మీకని కాదు ఈవెన్ నేను కూడా డెవలపర్‌గా ఉంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే ఎంత లేదనుకున్నా ఏదో ఒక క్వెరీ లోపల నేను స్క్రిప్టింగ్ రాయాల్సిందే. సరే. ఆ విషయం కొద్దిసేపు మాట్లాడుకుందాం అనుకుంటే, ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది ఏంటి? ఇప్పుడు కొత్తగా కొంతమందొచ్చారు కాబట్టి, సో, ఎవరైనా కొత్తగా సర్వీస్ నౌలోకొచ్చినా, లేదంటే సర్వీస్ నౌ అనేటువంటిది వాళ్ళ కెరీర్ లాగా తీసుకుందామని వచ్చినప్పుడు, వాళ్ళందరికి ఒక చిన్నగా నేను సర్వీస్ నౌ అంటే ఏంటో ఒక ఓవర్‌వ్యూ అనేటువంటిది ఇవ్వబోతున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా! సర్వీస్ నౌ అనేటువంటిది ఏంటట అంటే, ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. సో, క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది ఎందుకన్నాను అంటే, సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడా గూడా ఇన్‌స్టాలేషన్స్ అనేటువంటిది చేయబడలేదు. సో, సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ నేను ఫిజికల్‌గా ఎక్కడైనా ఇన్‌స్టాలేషన్ జరిగిందా? మీరు కంప్యూటర్‌లో మీరు సర్వీస్ నౌ అనేటువంటిది స్టార్ట్ చేశారనుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, మీ కంప్యూటర్‌లో, మీ ల్యాప్‌టాప్ లోపల ఎక్కడన్నా సర్వీస్ నౌ అనేటువంటి ఇన్‌స్టాలేషన్ చేస్తారా అంటే, ఎక్కడా చేయరండి. ఓకేనా? కరెక్టే గదా! సో, క్లౌడ్‌లో ఉంటుంది. సేమ్ మనం ఏదైతే మనకు గూగుల్ అకౌంట్ అనేటువంటిది యూజ్ చేసుకుంటామో, గూగుల్ సంబంధించినటువంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మన గూగుల్‌కి సంబంధించినటువంటి పేజెస్ కావచ్చు, గూగుల్‌కి సంబంధించినటువంటి మీట్ అనేటువంటిది కావచ్చు, గూగుల్‌కి సంబంధించినటువంటి జీమెయిల్ అనేటువంటిది కావచ్చు, మీరు ఏవైతే తీసుకుంటారో అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేటువంటిది గూగుల్ మనకిస్తుంది. అది కూడా ఎక్కడ ఇన్‌స్టాలేషన్ చేయకుండా ఒక బ్రౌజర్ ద్వారా ఇస్తుంది. సేమ్ అలానే మన సర్వీస్ నౌ గూడా ఏం చేస్తుందట అంటే క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి క్లౌడ్ ద్వారా సో, మన డేటా మొత్తంగా ఏంటంటే సో, క్లౌడ్‌లో ఉంటుంది. ఆ డేటాను మనం వాడుకుంటాం. సరే. ఇక్కడి వరకు బానే ఉంది. సో, మీ అందరికీ ఆహ్, ఈ మధ్య కాలంలో సో, జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి కొద్దిసేపు మాట్లాడితే సో, వర్క్ ఫ్లోస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ వర్క్ ఫ్లోస్ అనేటువంటిది ఏంటి అసలు? ఎలా ఉంటాయి వర్క్ ఫ్లోస్ అంటే, మీ అందరికీ ఏఐ టెక్నాలజీ తెలుసు కదా! ఏఐ టెక్నాలజీ వినుంటారు. ఈ మధ్య కాలంలో చాలా బూమింగ్‌లో ఉంది. లేదంటే చాలామంది పలుకుతున్నటువంటి పదం ఏంటంటే, సార్ సర్వీస్ నౌ తర్వాత ఏఐ వస్తుందట కదా! ఈవెన్ క్వెషన్ అడిగారండి నన్ను. చాలామంది ఈ క్వెషన్ అడిగారు నన్ను. ఈవెన్ ఈ యూట్యూబ్‌లో నాకు వీడియో చూసిన వాళ్ళు కూడా ఏంటంటే, కొంతమంది ఏమన్నారంటే, సర్వీస్ నౌలో నేను కెరీర్ అనేటువంటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సార్. ఏంటి యాహ్! సర్వీస్ నౌలో ఏంటి నేను వద్దామనుకుంటున్నాను. కానీ ఇక్కడ బయట వింటుంటే ఏంటంటే ఏఐ టూల్స్ నేర్చుకోమని చెప్తున్నారు. యూట్యూబ్‌లో గూడా యాడ్స్ వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని మనకు నేర్చుకుంటే బావుంటుంది. అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే క్వెషన్ అడుగుతున్నారు. ఇప్పుడు నేను మరి ఏఐకెళ్ళాలా? సర్వీస్ నౌలోకెళ్ళాలా? ఏదెళ్ళాలనేటువంటి ఆ డౌట్ కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది. ఈవెన్ సర్వీస్ నౌలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక డైలమాలో ఉంటారు. ఏమని? సరే ఏఐ టెక్నాలజీ వచ్చిందట గదా! మరి మళ్ళీ నేను ఇక్కడ నుండి ఏఐలోకెళ్ళిపోవాలా? సో, పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక డైలమాలో అయితే చాలామందున్నారు. ఈవెన్ చాలామంది సో, ఆ డౌట్స్ అనేటువంటివి నన్ను అడుగుతున్నారు. ఎవరిని అడగాలో తెలియక ఈవెన్ యూట్యూబ్‌లో నా నంబర్ తీసుకొని కాల్ చేసి అడిగేవాళ్ళు చాలామందున్నారు. సరే. ఇప్పుడు అదే విషయం మాట్లాడతా నేను. సో, ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా! ఈ ఏఐ టెక్నాలజీ యొక్క కాన్సెప్ట్ ఏంటండి? మనం ఏదైతే సపోజ్ ఇప్పుడు మనం సర్వీస్ నౌలో గురించి మాట్లాడుకుందాం. సర్వీస్ నౌ గురించి మాట్లాడుకుంటే, సర్వీస్ నౌలో మీ అందరికీ తెలుసనుకుంటాను. నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే సో, నేను చెప్తున్నాను చూడండి. సర్వీస్ నౌలో ఇన్సిడెంట్ అనేటువంటిది స్టార్టింగ్‌లో ఉంటుంది. కదా! ఇన్సిడెంట్ అనేటువంటిది ఏంటి? మనం గేట్‌వే మనం సర్వీస్ నౌలోకి ఎంటర్ అవుతున్నాము. ఐటీఎస్ఎంలో ఉన్నాము అంటే ఇన్సిడెంట్ అనేటువంటిది ఒక వర్డ్ అనేటువంటిది వినబడుతూ ఉంటుంది మనకు. ఇన్సిడెంట్ అంటాం, టికెట్ అంటాం. వీటి గురించి మనం ఇన్సిడెంట్ అనేటువంటిది మారిపోయింది. ఇన్ ప్రోగ్రెస్‌లో నుండి ఆన్ హోల్డ్‌లో పడింది. ఆన్ హోల్డ్‌లో నుంచి నెక్స్ట్ కంప్లీషన్‌కొచ్చేసింది. లేదు అంటే క్యాన్సిల్ అయిందని
ఏదో ఒక వర్డింగ్ అనేటువంటి ఇన్సిడెంట్ గురించి వింటూ ఉంటాం గదా! ఆ ఇన్సిడెంట్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయట చూస్తున్నప్పుడు ఏంటి ఏఐ టెక్నాలజీ ఏంటట అంటే మనం ఏదైతే ఎండ్ యూజర్ ఉన్నారో ఎండ్ యూజర్‌కు సింపుల్‌గా వర్క్ అయిపోవాలా. ఇప్పుడు నాకు టికెట్ క్రియేట్ చేయమనగానే టికెట్ క్రియేట్ చేయాలి. ఓకే. సో, టికెట్ క్యాన్సిల్ చేయమనగానే క్యాన్సిల్ కావాలి. సో, చూడండి ఇక్కడ ఏం కావాలి? యూజర్ ఏమంటున్నారు అంటే, యూజర్ సింపుల్‌గా ఏదైతే వర్డ్‌లో ఇస్తున్నారో అంటే సింపుల్‌గా ఏదైనా ఒక మాటల్లో చెప్పడమో, లేదు అంటే ఏదైనా సింపుల్‌గా కమాండ్ కొట్టగానే సో, క్యాన్సిల్ అన్నారనుకోండి క్యాన్సిల్ అయిపోవాలి. సో, చూడండి యాక్షన్ అనేటువంటిది ఏం జరగాల? ఇమ్మీడియేట్‌గా జరగాలి. మరి ఇమ్మీడియేట్‌గా జరగాలి అనేటువంటి అంతే కదా! ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఏఐ యాప్స్ అనేటివి చూస్తూ ఉన్నాం. ఐ నీడ్ ఏ స్క్రిప్ట్ అన్నారనుకోండి స్క్రిప్ట్ వచ్చేస్తుంది. అంతే. మనకు సంబంధం లేదింక. నాకు ఈ స్క్రిప్ట్ కావాలంటే ఆ స్క్రిప్ట్ వస్తుంది. వేరే స్క్రిప్ట్ అంటే వేరే స్క్రిప్ట్ వస్తుంది. ఐ నీడ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ వన్ ఇమేజ్ అన్నారనుకోండి. ఇమేజ్‌ని క్రియేట్ చేసిస్తుంది. ఇవన్నీ ఏంటట అంటే బ్యాక్ ఎండ్‌లో ఏదైతే ఫ్లో అనేటువంటిది రాసి పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైతే మనం వర్డ్ అనేటువంటిది ఇస్తామో ఇవ్వగానే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్‌గా డేటాను తీసుకొచ్చేసి మనకివ్వడమే ఏఐకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది దానికి ఎక్కువగా పనిచేస్తుంది. మీ అందరికీ సో, తెలుసనుకుంటాను కదా! ఏఐ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందండి. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వస్తుంది. కానీ అందరికీ తెలియని విషయం ఏంటో తెలుసా? సర్వీస్ నౌలో ఒకప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎలా చెప్పగలుగుతారు సార్ సర్వీస్ నౌలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని? ఆ పేరు ఏఐ అని పెట్టుకోలేదు కానీ సర్వీస్ నౌలోకి వచ్చేసింది. సో, క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఎక్కడ కనబడుతుందో మీకు నేను ఐడెంటిఫై చేసి చెప్తాను. చూడండి. సో, మనం ఏదన్నా ఒక టికెట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఆ డిస్క్రిప్షన్ ఇవ్వండి. దానిలో ఇమ్మీడియేట్‌గా దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి కంటెంట్ అంతా మీకు బాటమ్‌లో వస్తుంది. సో, చూసుంటారు మీరు. అది అక్కడ ఏఐ ఉంది. అదే విధంగా వర్చువల్ ఏజెంట్స్ అని ఉంటారు. సో, వర్చువల్ ఏజెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. అయితే మరి మనం మాట్లాడుకునేది సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ గురించి కదా సార్! మీరు ఏదో ఏఐ టెక్నాలజీ అంటున్నారు, వర్క్ ఫ్లో అంటున్నారు, ఇంకేదో అంటున్నారు అంటే నేను అక్కడికే వస్తున్నాను. ఈ ఏదైతే కంటెంట్ అనేటువంటి రిలేటెడ్ రావాలన్నా, అదే విధంగా మనం వర్క్ ఫ్లోస్ అనేటువంటి డిజైన్ చేయాలన్నా బ్యాక్ ఎండ్‌లో స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరము. అంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది మీరు ఎంత పర్ఫెక్ట్‌గా రాస్తే, అంత పర్ఫెక్ట్‌గా మీరు ఏఐ అనేటువంటి టూల్‌తోని మీరు కోఆర్డినేట్ అవుతున్నారు అని అర్థం. సో, మీ ఫ్యూచర్ లోపల ఏంటి ఏఐతోని మీరు వర్క్ చేస్తున్నారని ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సర్వీస్ నవ్ అనేటువంటిది ఏఐని తీసుకొనొచ్చేసింది. అది దేని ద్వారా వచ్చింది అంటే స్క్రిప్టింగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో సో, డిపెండ్ అయిపోయింది. అంతే గదా! స్క్రిప్టింగ్‌లో మనం ఇఫ్ కండిషన్ రాసుకొని ఇది సక్సెస్ అయితే ఇది జరగాల, ఇది సక్సెస్ కాకపోతే ఇంకోటి జరగాలని పెట్టుకున్నాము అంటే అర్థం ఏంటి? ఆ ఫ్లోలో ఏదో ఒక స్క్రిప్టింగ్ రాసుకున్నప్పుడు ఏంటంటే, ఆ స్క్రిప్టింగ్ ప్రకారంగా ఏం యాక్షన్ జరగాలనేటువంటిది ఒక డిసైడ్ చేస్తుందటక్కడ. అంటే ఆఫ్‌కోర్స్ నేను చెప్పింది చిన్న ఎగ్జాంపులే. ఇంకా మనం వెళ్తే చాలా మాట్లాడుకోవచ్చు. బట్ మీకు అర్థం కావడం కోసం చిన్నగా చెప్పాను. సో, ఐటీఎస్ఎంలో కావచ్చు, ఐటీఓఎంలో కావచ్చు, అదేవిధంగా సీఎస్ఎం అని ఉంటుంది. ప్రతి అప్లికేషన్ సర్వీస్ నౌలో మీరు ఏమైతే అప్లికేషన్ తీసుకుంటారో అన్ని అప్లికేషన్స్‌లో గూడా సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ అనేటువంటిది రాయడానికి స్కోప్ ఉంది. సో, సర్వీస్ నౌ అనేటువంటి జావా స్క్రిప్ట్‌ని వాడుకుంటుంది. ఈవెన్ ఐటీఎస్ఎంలో రాసుకోవచ్చు కోడింగ్, ఐటీఓఎంలో రాసుకోవచ్చు, సీఎస్ఎం అనేటువంటిది ఉంటుంది. దానిలో రాసుకోవచ్చు. ప్రతి ఏరియాలో మీరు స్క్రిప్టింగ్ రాయడానికి ఛాన్స్ ఉంది. రాయొచ్చు కూడా. ఈవెన్ కస్టమ్ యాప్ బిల్డ్ చేసేటప్పుడు కూడా మీరు స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలి. సరే, కొద్దిసేపు మరి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? సో, ఎందుకు రాయాలి అని? జావా స్క్రిప్టే మనం ఇక్కడ ఎందుకు రాయాలి? సర్వీస్‌నౌ జావా స్క్రిప్ట్‌ని ఎందుకు వాడింది అంటే, జావా స్క్రిప్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపేర్డ్ టు ద అదర్ లాంగ్వేజ్. సో, జావా స్క్రిప్ట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ సింపుల్ అండ్ ఈజీ వే టు రిప్రజెంట్. అంటే అర్థం ఏంటంటే, ఒక వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేయాలన్నా, మీరు ఇప్పటికి స్టిల్ చూడండి, ప్రతి దానిలో మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది జావా స్క్రిప్ట్ గానీ, హెచ్‌టీఎంఎల్ గానీ, సీఎస్ఎస్ అనేటువంటి కొన్ని లాంగ్వేజ్‌ని యూజ్ చేసి మనకేంటంటే పేజెస్‌ని డిజైన్ చేస్తారు. ఓకే. సో, పేజెస్‌ని డిజైన్ చేసేసి ఏంటంటే, ఆ వెబ్ పేజెస్‌ని ఇప్పటికీ మనం టెంప్లేట్స్ లాగా వాడుకోవడమా, లేదంటే డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్స్‌లో మనం యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే జావా స్క్రిప్టే ఎక్కువగా పాపులారిటీలో ఉంది. కాబట్టి సర్వీస్ నౌ ఏం చేసింది అంటే, జావా స్క్రిప్ట్‌ను ఏంటి సర్వీస్ నౌలోకి తీసుకొచ్చేసింది. సో, కాబట్టి సర్వీస్ నౌలో ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా వెబ్ పేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా యూజర్‌తోని ఈజీగా ఇంటరాక్షన్ జరగడం కోసం మనం ఏదైతే కన్వీనియంట్ మెథడ్ అనేటువంటిది ఉంటుందో
అది జావా స్క్రిప్ట్‌లో దాని పొటెన్షియాలిటీగా ఉందట. అంటే ఎక్కువ మొత్తంలో ఉందది. అర్థమైందా? సో, అందుకే ఇక్కడ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటామో జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌ అందుకే తీసుకుంది. తీసుకొని ఏం చేసింది మరి? సరే, మీ అందరికీ విషయం ఏంటంటే జావా స్క్రిప్ట్‌ని తీసుకుంది అనుకున్నాం, బానే ఉంది. సో, మరి జావా స్క్రిప్ట్‌ని తీసుకొని నిజంగా సర్వీస్ నౌ జావా స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా వాడుకుందా అంటే సర్వీస్ నౌ ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్‌ని వాడలేదు. ఇది ఒక ఏంటి పాయింట్ మనం గుర్తుంచుకోదగ్గది. ఏంటంటే, సో, చాలామందికి ఇంకా విషయం తెలియదేంటంటే, కొంతమంది సర్వీస్ నౌ బయట ఉన్నటువంటి వాళ్ళెవరైతే అంటే సర్వీస్ నౌలోకి రాకుండా ఉన్న వాళ్ళందరికీ ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే సర్వీస్ నౌ వస్తుందా? రాదు. ఓపెన్‌గా చెప్తున్నాను నేను. సో, జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే సర్వీస్ నౌలో డెవలపర్‌గా నేను సెట్ కాగలుగుతానా అంటే కాలేరు. ఎందుకు చెప్తాను సార్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు అంటే, ఎప్పుడు కూడా సర్వీస్ నౌ అనేటువంటిది జావా స్క్రిప్ట్‌ను బేసిక్ లెవెల్‌లో వాడుకుందే తప్ప జావా స్క్రిప్ట్‌ని కోడింగ్ లాగా వాడుకోవడం లేదు. సో, జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ చేసుకొని సర్వీస్ నౌ కొన్ని రకాల ఏపీఐస్‌ని క్రియేట్ చేసింది. ఆ ఏపీఐస్‌నే మీరు ఇక్కడ చూడబోతున్నారు. నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ట్రైనింగ్ మొత్తంగా గూడా నేను జావా స్క్రిప్ట్ గురించి మెయిన్‌గా మాట్లాడను. సో, జావా స్క్రిప్ట్ మన సర్వీస్ నౌకి ఏమిచ్చింది? సర్వీస్ నౌ అనేటువంటిది జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఏం క్రియేట్ చేసుకుందనేటువంటిదే మెయిన్‌గా మన సర్వీస్ నౌ సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో, అది గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రోగ్రామింగ్ అనేటువంటిది క్వెషన్ అర్థం చేసుకోవడం గూడా మనం ట్రైనింగ్‌లో మెయిన్‌గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే క్వెషన్‌ని ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోకపోతే ఒక యుద్ధానికి వెళ్తున్నామనుకోండి, ఆ యుద్ధంలో ఏ టైంలో ఏ ఏంటి వెపన్ వాడాలనేటువంటిది ముందు మనకు తెలిసుండాలి. తెలియకుండా ఉంటే ఏమవుతుంది అంటే, సో, కత్తి వాడాల్సిన ప్లేస్‌లో ఏంటి గన్ వాడాల్సొస్తుంది. గన్ వాడాల్సిన ప్లేస్‌లో ఏంటి నైఫ్ వాడాల్సొస్తుంది. నువ్వేం సో, కెన్ చేస్తున్నావు యూ ఇంట్లో ప్లీజ్ కూర్చో ఎనీవన్ కీప్ మ్యూట్? రైట్. సరే. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉందనుకున్నాం. సరే, ఓకే, విషయాలు మాట్లాడుకుంటే, మరి ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటి దాని లోపల జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏం పనిచేస్తుంది? ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం. సో, జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌలో వాడుతుందాం. అది కూడా బేసిక్ లెవెల్‌లోనే అన్నాం. అందుకే చూడండి ఇక్కడ ఎనేబుల్స్ కస్టమ్ ఫంక్షనాలిటీ అన్నారు. సో, మనం కస్టమైజబుల్‌గా మనం ఏదైతే ఒక ఫంక్షనాలిటీ అనేటువంటిది మనం చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నేను ఫార్మ్ అనేటువంటి డిజైన్ చేసుకున్నాను. ఆ ఫామ్ పైన ఏదైనా వాలిడేషన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో, వాలిడేషన్ పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ వర్క్ ఫ్లోస్ అనేటువంటిది రాసుకుంటున్నాను. వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి? ఒక ప్రాసెస్ అనేటువంటి డిజైన్ చేస్తున్నాను అంతే. సో, ఫస్ట్ ఏ ప్రాసెస్ అనేటువంటి డిజైన్ కావాలా? ఫస్ట్ దాని తర్వాత ఏం డిజైన్ కావాలనేటువంటి మొత్తంగా నేనేం చేస్తున్నాను? కొన్ని వర్క్ ఫ్లోస్ అనేటువంటివి పెట్టుకుంటాను. ఆ వర్క్ ఫ్లోస్ వెనక నేను స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసుకుంటాను. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అనేటువంటిది మాక్సిమం ఈ స్క్రిప్టింగ్‌తోని, వర్క్ ఫ్లోస్‌తోని ముడిపడిందండి. నేను చెప్తున్నాను గదా! ఈవెన్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి ఒక కోర్స్ కూడా ఉంది మన దగ్గర. సో, అది వీలవుతే నేను యూట్యూబ్‌లో పెట్టాను. మీరు వీలవుతే ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఏంటి అంటే వర్చువల్ ఏజెంట్ అనేటువంటి క్లియర్‌గా స్క్రిప్టింగ్ మనకు బ్యాక్ ఎండ్‌లో చిన్నగా స్క్రిప్ట్ రాసుకొని, ఆ ఫ్లో డిజైన్ చేసి పెట్టుకున్నామనుకోండి, మనం ఏది కావాలంటే అది సింపుల్‌గా మనం ఒక టికెట్ క్రియేట్ కావాలంటే టికెట్ క్రియేట్ అవుతుంది. ఏదైనా క్యాటలాగ్ ఐటెమ్ యాడ్ చేసుకోవాలంటే క్యాటలాగ్ ఐటెమ్ యాడ్ చేసుకుంటుంది. మనం ఏది ఇస్తే ఏం రెస్పాన్స్ కావాలనేటువంటిది మొత్తం ఒక చాట్ బాట్ లాగా, ఏఐ లాగా అది మెయింటైన్ చేస్తుంది. అంత సింపుల్‌గా ఉంటుంది సర్వీస్ నౌలో ఉండేటువంటి ఈ ఏఐ టెక్నాలజీ వచ్చేటువంటి కాన్సెప్ట్. అయితే ఇదంతా మనం ఏంటంటే ముడిపడిందంతా స్క్రిప్ట్‌తోనే. ఓకేనా? సో, ఇదంతా ఒకప్పుడు ఏంటంటే ఇనీషియల్‌గా స్టేజ్‌లో ఏంటంటే సర్వీస్ నౌలోకి వచ్చేటప్పుడు అంత పెద్దగా స్క్రిప్ట్ అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినా, మనం డెవలపర్‌గా సెట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు స్క్రిప్టింగ్ అనేటువంటిది రావాలి. వచ్చినా కూడా చాలామందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, సార్ నేను ఏం రాస్తున్నానో తెలియట్లేదు సార్. ఏదో క్వెరీ వస్తుంది. ఆ క్వెరీకి తగ్గట్టుగా నేను ఏదో ఒక దగ్గర ఎవరో హెల్ప్ తీసుకోనో, లేదంటే ఎక్కడో దగ్గర నేను క్వెరీ అనేటువంటి చెక్ చేసుకొని రాసేస్తున్నాను అనుకున్నారనుకోండి. సో, అది కాదు మనకు కావాల్సింది. అసలు ప్రాపర్‌గా స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఫండమెంటల్ నుండి మనం నేర్చుకోవాలా. అప్పుడు మాత్రమే ప్రాపర్‌గా స్క్రిప్ట్ రాయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సరే, మరి సర్వీస్ నౌలోకొచ్చిన తర్వాత ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా విడగొట్టబడింది తెలుసా? 2 రకాలుగా విడగొట్టబడిందండి. ఒకటొచ్చేసి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాగా వచ్చింది. ఇంకొకటొచ్చేసి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాగా రావడం అయితే జరిగింది. అంటే జావా స్క్రిప్ట్ ఏం చేసింది?
సో సర్వీస్ నౌలోకి రాగానే రెండుగా డివైడ్ అయిపోయింది. ఒకటి క్లయింట్, ఒకటి సర్వర్. క్లయింట్ సర్వర్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే డేటాబేస్తో సంబంధం లేకుండా యాక్షన్స్ అనేటువంటి పర్ఫామ్ అవుతాయో అవన్నీ కూడా క్లయింట్ సైడ్ వచ్చేసాయి. సో ఇక్కడ డేటాబేస్తో సంబంధం ఉండదు. డేటాబేస్తో సంబంధం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ తీసుకుంటారో రికార్డ్ సేవ్తో సంబంధం ఉండదు, రికార్డ్ అప్డేషన్తో సంబంధం ఉండదు, రికార్డ్ అనేటువంటిది మోడిఫికేషన్తో సంబంధం ఉండదు, రికార్డ్ అనేటువంటిది ఇంకా ఏదైనా ఉంటే క్వెరీతో కూడా సంబంధం ఉండదు. సింపుల్గా ఫామ్ పైన కనబడిందా లేదా, సో మనకు డిస్ప్లేలో ఉందా లేదా, ఆ డిస్ప్లేలో ఏదైనా చేంజెస్ వస్తున్నాయనుకోండి అక్కడ జరిగేటువంటి మొత్తాన్ని కూడా ఎక్కడికి తీసుకొచ్చేసిందట, క్లయింట్ సైడ్లోకి తీసుకొచ్చింది. మరి చాలామందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే సార్ ఎందుకు సార్ ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ను ఉండొచ్చు కదా, ఎందుకు మళ్ళీ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ కానీ ఆపేసింది అంటే మన యూజర్కు క్లారిటీ ఉండడం కోసమే. సో ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఆ డెవలపరు వాళ్ళకు ఏంటంటే ఒక క్లారిటీ ఉండడం కోసం ఏది ఎక్కడ రాయాలి అనేటువంటి మొత్తాన్ని కూడా జావా స్క్రిప్ట్ అనేటువంటిది డివైడ్ చేసి పెట్టింది, అంటే సింప్లిఫికేషన్ చేసి పెట్టింది అని అర్థం. అంతే కదా. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, సో మనకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే ఏమనిపిస్తుంది, సో దాన్ని కాంప్లికేట్ చేయకుండా చాలు, అంతే కదా. మనం ఏదైనా నేను ఒక వర్క్ చేస్తున్నాను, సో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఏంటంటే సార్ నీకు హెల్ప్ చేస్తాను సార్ అని వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, సో నాకు ఈజీ అవుతుందా లేదా వర్క్? 100% ఈజీ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనం వాడుతున్నాం సర్వీస్ నౌలో అని తెలిసింది, అది కూడా ఏం చేసింది మళ్ళీ క్లయింట్ సైడ్గా సర్వర్ సైడ్గా రెండింటిగా విడగొట్టేసిందట. మరి మనం సర్వీస్ నౌలో ఉండేటువంటి వాటిల్లో యూఐ పాలసీస్ అనేటువంటిది క్లయింట్ సైడ్ వస్తాయి, అదేవిధంగా క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది కూడా ఉన్నాయి, ఇవి కూడా క్లయింట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. యూఐ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లయింట్ సైడ్ వస్తాయి, ఇవి క్లయింట్ సైడ్తో పాటుగా సర్వర్ సైడ్లో కూడా వస్తాయి. ఓకేనా. సరే మరి ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ వస్తున్నాయి. మరి సర్వర్ సైడ్ ఏమొస్తాయి సార్ అంటే బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సర్వర్ సైడ్, అంటే ఇక్కడ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ తప్ప మిగతా ఏ స్క్రిప్ట్ రాయడానికి వీలు లేదు. సో కండిషన్స్ పెట్టింది సర్వీస్ నౌ, ఏం చేసిందంటే లేదండి ఇక్కడ మీరు కొన్నిట్లలో క్లయింట్ వాడుకోండి, కొన్నిట్లలో సర్వరే వాడండి, ఇది వాడాల్సి వస్తే సర్వర్ సైడ్ స్క్రిప్టే రాయండి, ఇంకా వేరే స్క్రిప్ట్ అనేటువంటిది రాయడానికి లేదు అనేటువంటి చెప్పేసింది. కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇక్కడ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి బిజినెస్ రూల్స్లో వాడతారు, స్క్రిప్టింగ్ క్లోడ్స్లో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడతారు, యూఐ యాక్షన్స్లో కూడా సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడతారు. అయితే యూఐ యాక్షన్స్ అనేటువంటిది ఏంటంటే రెండు రకాలుగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, రెండిట్లలో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేటువంటిది మనం స్క్రిప్టింగ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. డేటా పాలసీస్ అనేటువంటివి ఉంటాయి. ఈ డేటా పాలసీస్ కూడా ఏంటంటే యూఐ పాలసీకి ఏంటంటే సో రివర్స్ లెవెల్లో ఉంటాయి. అంటే ఏంటి ఇక్కడ యూఐ యాక్షన్స్ అనేటువంటి యూఐ పాలసీస్ అండ్ డేటా పాలసీ రెండు కూడా ఒకటే. సో క్లయింట్ స్క్రిప్ట్ మీద మనం రాసేటువంటిది అన్నీ కూడా యూఐ పాలసీస్, సర్వర్లో రాసేటువంటి అన్నీ కూడా డేటా పాలసీగా వస్తాయి. సరే ఇక్కడ మనం క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ మనకు డిఫరెన్స్ అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి దీన్ని ఎవరు వాడతారు, అసలు ఏంటి అసలు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు వాడాలి? సో సర్వీస్ నౌ అనేటువంటిది క్లయింట్ సైడ్ అనేటువంటిది సర్వర్ సైడ్ అనేటువంటి ప్రోగ్రామింగ్గా మనం సో డివైడ్ చేసింది అనుకున్నప్పుడు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఏంటి బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది. సో క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటి దేని మీద డిపెండ్ అవుతుందట అంటే బ్రౌజర్ మీద డిపెండ్ అవుతుంది. బ్రౌజర్ మారితే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ మనం రాసినటువంటి విజిబిలిటీ అనేటువంటిది మారే ఛాన్సెస్ ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. అందుకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో ఇది దేనికి పనిచేస్తుందో తెలుసా? క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీకి ఇది ఒక బెనిఫిట్ లాగా, ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీకి ఇది ఒక నిదర్శనం లాగా కనబడుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఎవరికైనా ఫాస్ట్ అనేటువంటిది ఎవరికైనా ఇష్టమేనా కాదా? సో ఈవెన్ ఇప్పుడు అంతెందుకండి, నేను ఒక క్వెరీ అనేటువంటిది ఉంది, నేను ఒక క్వశ్చన్ అడిగాను అని సడన్గా ఆన్సర్ చెప్పారనుకోండి, తప్పో రైటో ఎవరో ఒకరు ఆన్సర్ చెప్పారనుకోండి, ఐ కెన్ ఫీల్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద రీజన్. సో నాకు వాళ్ళు ఎదుటి వ్యక్తి ఆన్సర్ ఇస్తున్నారు, ఓకే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఓకే ఏదో ఒక ఆన్సర్ అయితే నాకు వచ్చింది అనేటువంటి కాన్సెప్ట్. సో ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు అంటే ఏమంటాను, మేబీ నా వాయిస్ వినట్లేదేమో, లేదు అంటే క్లాస్ అనేటువంటి ప్రాపర్గా వినట్లేదేమో అని కాన్సెప్ట్కి వస్తుంది, అంతేనా కదా. సో అంటే ఏంటి, అంతేకాని తెలియకుండా ఊరుకున్నారనే విషయం ఫస్ట్ రాదు. సరే ఏదో ఒకటి రైట్ ఆర్ రాంగ్ ఏదో చెప్పారు, ఓహో రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది కదా. అంటే క్లయింట్ ఎప్పుడు కూడా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైనా కూడా ఇమ్మీడియట్ ఇంటరాక్టివిటీ ఉంటుందట. సో అందుకే ఎక్కువ మొత్తంలో యూజర్స్ ఎవరైతే ఉన్నారో యూజర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ను. మరి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ విషయానికి వచ్చినట్లయితే మరి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఏంటంటే
మనం ఈ బ్రౌజర్ మీదే డిపెండ్ కాదు. సింపుల్‌గా చెప్పాలంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటి బ్రౌజర్‌తోని సంబంధం లేదు. మీరు క్రోమ్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ అజూర్ తీసుకోండి, సారీ అజూర్ అంటున్నాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేటువంటిది ఉంటుంది. అది తీసుకోండి. లేదు అంటే ఇంకా ఏదన్నా మనకు సఫారీ గానీ, ఇంకేదైనా బ్రౌజర్స్ తీసుకోండి. మీరు ఏ బ్రౌజర్ తీసుకున్నా కూడా దాని లుకప్ అనేటువంటిది మారదు. సో, కాబట్టి ఆ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఒక అది అడ్వాంటేజ్‌గా అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియేట్ ఇంటరాక్టివిటీ అనేటువంటిది ఉండదండి. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ ఇంటరాక్షన్ అయితే ఉండదు. మరి ఏం ఏం జరుగుతుంది అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఏదైనా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండి సర్వర్‌లోని డేటా నాకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎక్కువగా వాడుతుంటారు. అంటే ఏంటి సింపుల్‌గా చెప్పాలంటే మన భాషలో చెప్పుకోవాలంటే క్లయింట్ సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అదొక రకమైనటువంటి వేలో వెళ్తుంది. సర్వర్ సైడ్ అనేటువంటిది ఇంకొక రకమైనటువంటి వేలో వెళ్తుంది. ఈ రెండిట్లో కూడా ఏపీఐస్ అనేటువంటివి ఉంటాయి. సో, ఇదే మన మేజర్ కాన్సెప్ట్. ఇప్పుడు క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాము? ఫామ్ మీద మనం ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు గానీ, వాలిడేషన్స్ గానీ, యూజర్ యొక్క ఇన్‌పుట్స్ ఇవ్వడం గానీ, సో, ఏదైనా డేటాబేస్ లుకప్స్ అనేటువంటివి జరిగినప్పుడు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది వాడడం జరుగుతుంది అన్నాం. సో, దీనిలో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ గూడా ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్ మరి? ఇప్పుడు నేను క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుకున్నానండి. ఏముందండి అడ్వాంటేజ్ ఏముంది అంటే చెప్పాను గదా! ఇక్కడ ఇంతకుముందు ఇమ్మీడియేట్ ఇంటరాక్టివిటీ అన్నాను. సో, ఫీల్డ్ మీద వాల్యూ మారింది అనగానే ఇమ్మీడియేట్‌గా ఒక యాక్షన్ అనేటువంటి పర్ఫార్మ్ జరగాలి అనుకుంటే, సో, మనకు ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే ఉందో అది పనిచేస్తుందట. అదేవిధంగా అజాక్స్ అనేటువంటి ఒక మెథడాలజీ ఉంటుంది. అంటే గ్లైడ్ అజాక్స్ అనేటువంటి ఒక మెథడాలజీ ఉంటుంది. సో, దాని ప్రకారంగా గూడా మనకు సర్వీస్‌కి సంబంధించినటువంటి ఏదైతే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఉందో అది ఎక్కువగా పనిచేస్తుంది. దాన్ని ఒక అడ్వాంటేజ్‌గా అనుకుందాం. ఓకే. సో, మరి డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే దీనిలో లిమిటెడ్ ఏపీఐస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ పాయింట్ ఔట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏపీఐస్ అనేటువంటిది లిమిటెడ్‌గా ఉన్నాయి. ఓకేనా? సో, ఎందుకు ఏపీఐస్ అనేటువంటివి లిమిటెడ్‌గా ఎందుకున్నాయి? రీజన్ ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క ఏపీఐస్ అనేటువంటిది లిమిటెడ్‌గా క్రియేట్ చేసి ఇచ్చింది. సో, క్రియేట్ చేసి ఇవ్వడమే అదొక డిసడ్వాంటేజ్. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే ఈ ఏపీఐస్ తప్ప మిగతా ఏపీఐస్ మనం వాడలేదు. వాడలేకపోతాం. సో, మనం కొత్తగా క్రియేట్ చేయాలన్నా కూడా చేయలేం. సో, ఎందుకు అంటే సర్వీస్ నౌ అనేటువంటిది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్‌కి సంబంధించినటువంటి ఏపీఐస్‌ను లిమిటెడ్‌గా క్రియేట్ చేసి మనకిచ్చేసింది. ఇంకేదున్నా ఆ ఏరియాలోనే వర్క్ చేసుకోవాలి తప్ప, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఏపీఐస్ మాత్రమే మనం ఏదో ఒక దాన్ని వాడుకోవాలి తప్ప, కొత్తగా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదట. కాబట్టి ఏంటి? సో, దీనివల్ల ఏం డిసడ్వాంటేజ్ ఉంది అంటే పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ఒకటే టేబుల్ మీద మల్టిపుల్ క్లయింట్ స్క్రిప్ట్స్ కనుక రాసుకున్నామనుకోండి, దానిలో సీక్వెన్సీ కూడా లేదట. అంటే సీక్వెన్సింగ్ కూడా మనకు లేదు. సో, అదొక డిసడ్వాంటేజే. సో, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బ్రౌజర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ ఉంది. ఇవన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సరే, మరి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ విషయానికి వచ్చినట్లయితే, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఏమన్నాము? ఎప్పుడు కూడా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఇమ్మీడియేట్ ఇంటరాక్టివిటీ అనేటువంటిది ఉండదు. ఏదైనా ఒక రికార్డ్ అనేటువంటిది క్రియేట్ అయినా, డిలీట్ అయినా, లేదా అప్డేట్ అయినా, లేదా డిస్‌ప్లే అయినా, సో, ఈ సందర్భాల్లో మాత్రమే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుందట. అవి చెప్పాను కదా ఇంతకుముందు బిజినెస్ టూల్సే కావచ్చు, స్క్రిప్టింగ్ టూల్సే కావచ్చు, అదేవిధంగా వర్క్ ఫ్లో స్క్రిప్టింగే కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ స్క్రిప్టింగ్ కావచ్చు, ఇన్ని ప్లేసెస్‌లో మనం సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది వాడడం జరుగుతుంది. ఓకేనా? సో, మరి ఇక్కడ మనం మెయిన్‌గా కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ వాడుకున్నప్పుడు, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అనేటువంటిది మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఏం చేస్తామంటే, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్‌లో మనం రాసుకునేటువంటి ఏదైతే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ డేటా అనేటువంటిది ఎప్పుడైతే రికార్డ్ అనేటువంటిది అప్డేట్ కావడమో, లేదు అంటే రికార్డ్ అనేటువంటిది మోడిఫై అయినప్పుడు గానీ, లేదంటే రికార్డ్ అనేది డిలీట్ అయినప్పుడు గానీ, ఆ సందర్భాల్లో పనిచేస్తుంది కాబట్టి స్లో పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది. అదొకటైతే ఉంటుంది. ఓకే. సో, కంపేర్ టు ది క్లయింట్ స్క్రిప్ట్‌తో పోల్చుకుంటే సో, స్లోగానే ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, అడ్వాంటేజ్ అనుకోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ప్రాపర్‌గా డేటాను రీడ్ చేస్తుంది కాబట్టి స్లోగానే వస్తుంది కంపేర్ టు ది క్లయింట్ స్క్రిప్ట్. సరే, ఆ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే, ఇక్కడ మనం దీనిలో మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎక్కడెక్కడ క్లయింట్ స్క్రిప్ట్స్ అనేటువంటిది కానీ, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరము. ఇగో ఇది మనకు కావాల్సింది. మన స్క్రిప్టింగ్ మేజర్ కాన్సెప్ట్‌లో మనకు కావాల్సింది ఏంటి తెలుసా? ఒక స్క్రిప్ట్ అనేటువంటిది ఎందుకు రాయాలి? ఎక్కడ రాసుకోవాలి?
సో స్క్రిప్ట్ రాసుకోవడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? ఎందుకు మనం స్క్రిప్టే రాయాలి? సో అన్ని ప్లేసెస్‌లో స్క్రిప్ట్ రాస్తామా? కొన్ని ప్లేసెస్‌లో స్క్రిప్ట్ రాస్తామా? అంటే ఒక డెవలపర్‌గా చూడండి, నేను చెప్తున్నాను ఇక్కడ, డెవలపర్‌గా మనం ఎంటర్ అయిన తర్వాత ఒక డెవలపర్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు. ఏమని? ఏ స్క్రిప్ట్ అనేటువంటిది ఎప్పుడు రాయాలి? ఏ టేబుల్ మీద ఎంతవరకు స్క్రిప్టింగ్ అనేటువంటిది మనం యూజ్ చేయొచ్చు అనేటువంటిది ఎవరికి తెలిసి ఉంటుందట? డెవలపర్‌కి తెలిసి ఉంటుంది. ఎందుకు? సపోజ్ రియల్ టైమ్‌లో మనం మాట్లాడుకుంటే మీ అందరికీ, మీరు ఆల్రెడీ మేబీ దీనిలో మనం సెషన్ వింటున్న వాళ్ళలో ఆల్రెడీ సర్వీస్ నో మీద వర్క్ చేస్తున్న వాళ్ళున్నారు. లేదా కొత్తగా సర్వీస్ నోలోకి వచ్చే వాళ్ళున్నారు. లేదు సర్వీస్ నోలో అడ్మిన్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్‌లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కసారి మీరు థింక్ చేయండి. నేను చెప్పేది కరెక్టా కాదా అనేటువంటిది మీరు కూడా ఆలోచించుకోండి. ఏంటి అంటే, సపోజ్ నేనే ఒక డెవలపర్‌గా ఉన్నాను. నా కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు నాకు కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఒక క్లయింట్ వచ్చారు నాకు అనుకుందాం. ఎక్స్‌వైజెడ్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి క్లయింట్ వచ్చేసి నాతోని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, సపోజ్ వాళ్ళు ఏమన్నారంటే సడెన్‌గా, "శివ, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఈ రిక్వైర్మెంట్ అనేటువంటిది నాకు ఫుల్‌ఫిల్ చేసి ఇవ్వండి" అన్నారు. ఓకేనా? రిక్వైర్మెంట్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఇవ్వమన్నారు అంతే. అంతేగాని మీరు ఏంటి, ఈ రిక్వైర్మెంట్ ఉంది, మీరు క్లయింట్ స్క్రిప్ట్ వాడండి, మీరు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడండి, లేదు అంటే మీరు సర్వర్ స్క్రిప్టింగ్ వాడకుండానే చేయాలి. ఎక్కడ ఎవరు ఎలా క్వెషన్ అయితే రాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో, ఆ ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయగలగాల. అదే వాళ్ళ యొక్క కాన్సెప్ట్. ఈస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దే రిక్వైర్డ్, ఓకే, దే నీడ్ టు రిజాల్వ్ దేర్ ప్రాబ్లమ్. అంతే. కాబట్టి ఏంటి, యాజ్ ఎ డెవలపర్‌గా మన దగ్గరకు ఓ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. ఈ స్క్రిప్టింగ్ రాయడానికి, రాయకపోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇలానే వచ్చింది అనుకుందాం. కన్సిడర్ ద టేబుల్ నేమ్ u_sample. ఆన్ ది శాంపుల్ ఫార్మ్, if the state value is changing, then we need to set up some fields are mandatory, read only and not visible అన్నారు. ఇది ఒక క్వెరీ అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు. ఏంటట, ఏం జరగాలట? ఏదైనా ఒక వాల్యూ అనేటువంటిది స్టేట్ వాల్యూ మారినప్పుడు ఏం కావాలట అంటే, ఏం కావాలట? కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది మ్యాండేటరీ కావాలి. అదేవిధంగా కొన్ని ఫీల్డ్స్ రీడ్ ఓన్లీ కావాలి. కొన్ని ఫీల్డ్స్ అనేటువంటిది నాట్ విజిబుల్ అన్నారు. అంటే ఇన్విజిబుల్ కావాలి. ఇక్కడ వాళ్ళ క్వెరీ అంతే. అక్కడి వరకే. ఇప్పుడు నేను యాజ్ ఎ డెవలపర్‌గా నా దగ్గరికి వచ్చింది అనుకుందాం. నేను 2 రకాలుగా సొల్యూషన్ ఇస్తా. ఓకే. 2 రకాలుగా ఇస్తా. ఎలా? 2 కూడా 2 కూడా పర్ఫెక్టే. ఎక్కడ ఏది మిస్టేక్ అయితే కాదు. చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే యూఐ పాలిసీ రాస్తున్నాను. తప్పేముందండి, రాయొచ్చు కదా! నాకు ఆలోచన ఉంది. యూఐ పాలిసీ ఉంది కాబట్టి యూఐ పాలిసీ రాసేస్తున్నాను. ఎందుకంటే రిక్వైర్మెంట్ సింపుల్ ఉంది అంతే. ఓకేనా? రిక్వైర్మెంట్ అనేటువంటి సింపుల్ ఉంది కాబట్టి నేను ఎక్కడికెళ్ళాను? స్క్రిప్టింగ్ వద్దు అనుకున్నాను. మరి నేను డెవలపర్‌ని కాదా? డెవలపరే. అయినప్పటికీ నాకు యూఐ పాలిసీ ఆప్షన్ ఉంది కదా! వై కాంట్ వి గో విత్ ఏ స్క్రిప్టింగ్? దాన్ని ఏదైనా కాంప్లికేట్ చేసుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? ఇట్స్ వెరీ సింపుల్. వి కెన్ రైట్ టు క్రియేట్ ఏ యూఐ పాలిసీ బై యూజింగ్ ఆఫ్ కండిషన్స్. ఈ కండిషన్స్ ప్రకారం నేను యూఐ పాలిసీ అనేటువంటిది రాసుకుంటాను. సరే, ఓకే. నాకేమనిపించిందంటే, లేదు లేదు అలా కాదండి, అంత సింపుల్‌గా నేను ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న దానిలో క్వెరీ పెట్టిన దానిలో ఏంటి ఇక్కడ అంటే, మనం ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ? స్టేట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఉన్నప్పుడు ఏది మ్యాండేటరీ కావాలి, ఏది రీడ్ ఓన్లీ కావాలి, ఏది ఇన్విజిబుల్ కావాలనేటువంటిది పెట్టుకున్నాను అనుకోండి. అక్కడ నేను స్టేట్ అనేటువంటిది మారినప్పుడు అనేటువంటిది యూఐ పాలిసీకి రాసుకోవచ్చు. స్టేట్ అనేటువంటిది ఇది ఉన్నప్పుడు ఇది చేయండి అనేది ఉండదు. అర్థమైందా మీకు నేను చెప్పింది? బాగా గమనించండి. ఇప్పుడు యూఐ పాలిసీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, యూఐ పాలిసీ అంటే ఏంటో చెప్తాను వినండి. యూఐ పాలిసీ ఏంటంటే, ఫీల్డ్ వాల్యూ మారింది అనుకున్నప్పుడు ఏంటంటే, సపోజ్ నేను స్టేట్ అనేటువంటిది న్యూ ఉంది అనుకుందాం. న్యూ ఉన్నప్పుడు ఏం జరగాలంటే, ఇక్కడ నేను ఇది రీడ్ ఓన్లీ పెట్టుకోవాలా, మ్యాండేటరీ పెట్టుకోవాలి, ఏదో ఇన్విజిబుల్ పెట్టుకున్నాను అనుకుందాం. ఒక యూఐ పాలిసీ రాశాను. అట్లా కాదండి, స్టేట్ అనేటువంటి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇంకొక కండిషన్ జరగాలనుకోండి. అప్పుడు ఎన్ని రాయాలి నేను యూఐ పాలిసీస్? మల్టిపుల్ యూఐ పాలిసీస్ రాయాలి నేను. రైట్? క్లియర్ కదా నేను చెప్పేది? ఆ యూఐ పాలిసీస్ రాసే బదులు నేనేమనుకుంటున్నానంటే, వై కాంట్ వి రైట్ స్క్రిప్టింగ్. ఇన్ని యూఐ పాలిసీస్‌ని ఎందుకు రాయాలండి? ఒక్క స్క్రిప్ట్ రాస్తే సరిపోతుంది కదా అని నాకు ఐడియా వచ్చింది అనుకుందాం. ఎవరు అడగరు ఇక్కడ మిమ్మల్ని. యూఐ పాలిసీస్ ఇన్ని ఎందుకు రాస్తారని ఎవరు అడగరు. కానీ ఏంటి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? మనకు కంపేర్ టు ది కాంప్లెక్స్ ఏదైతే ఉందో, కాంప్లెక్స్‌తో పోల్చుకుంటే
మనకు ఈజీ వే అనేటువంటిది మనం చూస్ చేసుకోవాలి. అందుకే మనం ఏం చేసుకుంటాం, ఈ ఏదైతే నాన్ స్క్రిప్టింగ్ ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని తీసుకెళ్ళేసి స్క్రిప్టింగ్‌లోకి వెళ్ళిపోయాను నేను. సో, స్క్రిప్టింగ్‌లో ఏం పెట్టుకున్నాను ఇక్కడ అంటే, ఫస్ట్ నేను స్టేట్ వాల్యూ ఏదైతే ఉందో అది గెట్ చేసుకున్నాను. గెట్ వాల్యూ అనేటువంటి ఒక ఏపీఐ ద్వారా గెట్ చేసుకొని ఏం చేశానట అంటే, ఎక్స్ అనేటువంటి వేరియబుల్‌లో పెట్టుకున్నాననుకోండి. ఇక్కడ నుండి మన స్టోరీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఏంటి? ఎక్స్ అనేటువంటి వేరియబుల్ పెట్టుకున్నాను. ఏమని? స్టేట్ వాల్యూ అనేటువంటిది తెచ్చి పెట్టుకున్నాను. ఓకేనా? రైట్. సరే. ఇప్పుడు నేను ఒకవేళ గనక ఎక్స్ అనేటువంటిది గనక న్యూ అయితే, కండిషన్‌లో ఏంటంటే న్యూ అయితే ఏం కావాలన్నాను? సో, నేమ్ అనేటువంటిది మ్యాండేటరీ కావాలా? ఏంటి? ట్రూ అనే మన ఏదైతే నంబర్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలని పెట్టుకున్నాను. అంటే ఒక యూఐ పాలిసీ దీనిలోకి తీసుకొచ్చాను. అర్థమైందా మీకు మీ అందరికీ? సో, అక్కడ నేను యూఐ పాలిసీ ఏదైతే పెట్టుకున్నానో, ఆ యూఐ పాలిసీ ఒక స్క్రిప్టింగ్‌లో ఒక ప్లేస్‌లోకి వచ్చేసింది అంతే. ఒక పార్ట్‌లోకి వచ్చేసింది. సరే ఓకే. మరి ఇంకొకటేంటి? ఇంకో కండిషన్ ఇఫ్ పెట్టుకున్నాను. సో, ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని రాసుకోవాలి. ఇక్కడ జనరల్‌గా ఈ ఎల్స్ అనేటువంటిది మిస్ అయింది ఇక్కడ. ఎల్స్ ఇఫ్ అనేటువంటిది రాసుకోవాలి. ఎల్స్ అనేటువంటిది పెట్టుకొని ఏం చేస్తున్నానంటే, ఒకవేళ న్యూ కాదండి, ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది. ఇన్ ప్రోగ్రెస్ వస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ కామెంట్స్ అనేటువంటిది మ్యాండేటరీ కావాలా? డేట్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలి. అంటే ఇదొక యూఐ పాలిసీ. చూడండి, ఇదొక యూఐ పాలిసీ. రైట్? సో, ఇక్కడ ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ కంప్లీట్ అని కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఏం కావాలా? ట్రూ ఏది మనకు నెంబర్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలా? నేమ్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలి? డేట్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావాలి? డ్యూరేషన్ రీడ్ ఓన్లీ కావాలా? అదేవిధంగా కామెంట్స్ అనేటువంటిది రీడ్ ఓన్లీ అయిపోయి, కామెంట్స్‌లో ఏం పెట్టాలట? దిస్ ఈజ్ డెమో వాల్యూ అని ఒక ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో, మరి ఈ సెట్ వాల్యూ అనేది ఉంది కదా! యూఐ పాలిసీ ద్వారా రాదు. వాల్యూ పెట్టలేం మనం. రీడ్ ఓన్లీ, మ్యాండేటరీ, విజిబుల్, ఇన్విజిబుల్ ఇవి మాత్రమే చేయొచ్చు గానీ వాల్యూ పెట్టలేము. మరి ఇప్పుడు గమనించారా? యూఐ పాలిసీస్ ఎన్ని యూఐ పాలిసీస్ వచ్చాయి? 3 యూఐ పాలిసీస్ ప్లేస్ లోపల నేను ఒకే ఒక స్క్రిప్ట్ అనేటువంటిది రాయడం జరిగింది. మరి ఎవరైనా క్వెషన్ అడిగితే, సార్ ఇప్పుడు ఈ యూఐ పాలిసీ రాయడం బెటరా? స్క్రిప్ట్ రాయడం బెటరా? అంటే స్క్రిప్ట్ రాయడమే బెటర్ అండి. కంపేర్ టు ది యూఐ పాలిసీస్‌తో పోల్చుకుంటే స్క్రిప్ట్ రాయడమే బెటర్ కదా! ఆ కష్టం మీద ఇప్పుడు పడితే ఒకటే యూఐ పాలిసీ రాసే టైం లోపల ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటాం. సో, కాబట్టి ఏంటంటే స్క్రిప్ట్‌ని ఎవరైతే ప్రాపర్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారో, ప్రాపర్‌గా రాయడం స్టార్ట్ చేస్తారో, వాళ్ళకు స్క్రిప్ట్ అంత ఈజీగా ఏది ఉండదు. అందుకే ఈవెన్ యూఐ పాలిసీ గనుక రాసి కాన్ఫిగర్ ద్వారా చేయాల్సినటువంటి పనులను కూడా కొంతమంది ఏం చేస్తారంటే స్క్రిప్టే రాసేస్తారు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఈజీ అంటారు. అంతే, స్క్రిప్ట్ రాయడం ఈజీ నాకు అంటారు. ఎందుకంటే ఇప్పుడు నాకు సెట్ వాల్యూ ఉంది. సెట్ వాల్యూ దానిలో లేదు. మళ్ళీ నేను దానికోసం అంటూ స్క్రిప్ట్ రాయాల్సిన సెపరేట్‌గా. అదంతా ఎందుకండి? హ్యాపీగా స్క్రిప్ట్‌లోనే రాస్తే అయిపోద్ది కదా! అనుకుంటారు. అంటే స్క్రిప్ట్‌ను బాగా అర్థం చేసుకోగలిగితే, సో, మీరు జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌలో ఏపీఎస్‌ని వాడుకొని స్క్రిప్టింగ్ రాయగలిగితే ఫ్యూచర్ లోపల ఒక డెవలపర్‌గా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మనకు స్క్రిప్ట్ అనేటువంటిది రాయాలి అనంటే మనకేం కావాలో తెలుసా? మల్టిపుల్ క్వెషన్స్‌తోని ఇంటరాక్ట్ కావాలి మనం. సో, స్క్రిప్ట్ రాయాలంటే నేను మల్టిపుల్ క్వెషన్స్‌తోని ఇంటరాక్ట్ కావాలి. సో, ఇది జరిగితే ఇది జరగాలా? ఇది జరిగినప్పుడు ఇది జరగాలి. ఇది ఎందుకు రావట్లేదు? నేను ఏపీఐ ఎక్కడ మిస్టేక్ చేశాను? ఈ అనాలిసిస్ ప్రాసెస్ ఎప్పుడైతే చేసుకుంటారో ఆటోమేటిక్‌గా స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ వస్తుంది. ఆటోమేటిక్‌గా స్క్రిప్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మెయిన్ అది. సో, ఫస్ట్ ఎవరికైనా కొత్తగా చూసినప్పుడు ఏదైనా కొత్తగానే ఉంటుందండి. సో, స్క్రిప్టింగే కాదు, ఈవెన్ సర్వీస్ నౌ వచ్చి చూసినప్పుడు కూడా, సర్వీస్ నౌ కూడా మీరు కొత్తగా చూసినప్పుడు కొత్తగానే అనిపించింది. ఏదైనా అంతే కదా! ఇప్పుడు నేను కొత్త ప్లేస్‌లోకి వెళ్ళాననుకోండి, అలవాటైన రోజులు కొత్తగానే అనిపిస్తుంది. అలవాటైన తర్వాత కూడా కొత్తగా అవుతుందంటే మనం ఇంటరాక్ట్ కావట్లేదని అర్థం. అంతేనా? సో, ఇది కూడా అంతే. సరే, ఇక్కడికో స్క్రిప్టింగ్ యొక్క మనకు ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. అయితే మనం ఇక్కడ మరి నెసెసరీ అనేటువంటిది ఎక్కడుంది? నాట్ నెసెసరీ అంటే చెప్పాను కదా! కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే చిన్న చిన్న విషయాలలో మనకు స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో స్క్రిప్టింగ్ అనేటువంటిదే అవసరము. కాబట్టి ఆ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయకూడదు అనేటువంటిది మనం మెయిన్‌గా మన ట్రైనింగ్‌లో ఇస్తూ ఉంటాం. సో, ఏ ఏరియాలో మనం స్క్రిప్టింగ్ రాయాలి? ఒకవేళ గనక రాస్తే ఎలా రాయాలి? ఆ స్క్రిప్టింగ్‌లో ఒక్కొక్క పాయింట్‌ని అర్థం చేసుకుంటూ, ఒక్కొక్క పాయింట్ అనేటువంటిది మనం ఎలా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేటువంటిది చెప్పుకుంటూ, ఎలా మనం అర్థం చేసుకోవాలనేటువంటిది చెప్పుకొని మనం చేయడం జరుగుతుంది. సరే, మీకొక విషయం చెప్తాను. మరి సరే ఏం నేర్చుకోవాలి మరి? ఏమేమి నేర్చుకుంటే బావుంటది సార్ ఇక్కడ? సర్వీస్ నోలోకొచ్చాను బానే ఉంది. సర్వీస్ నోలోకొచ్చి మీరన్నట్టుగా జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ కోసం రెడీ అయ్యాను నేను.
రైట్? ఐఎమ్ రెడీ. సో నేను మొత్తం సూట్ వేసుకున్నాను, అన్నీ అయిపోయాయి. సో రెడీ అయిపోయాను అనుకుందాం. చలో మీరు చెప్పండి, నేను నేర్చుకోవాలనుకున్నాను. చెప్తారు, ఏం నేర్పిస్తారు అంటే ఇక్కడ సర్వర్ సైడ్ గ్లైడ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? సో నేనేం చెప్తాను అంటే మనం ఒక్కొక్కటి సర్వీస్ నవ్ ఏం చేసిందంటే చాలా తెలివిగా ఏం చేసిందంటే కొన్ని రకాల ఏపీఐస్ను గ్లైడ్ క్లాసెస్ను క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసి పెట్టి ఏం చేసిందంటే ఇదిగో ఏదైనా మీరు ఇక్కడ నుండే వెళ్ళాలా. ఓకేనా? సో మీరు దీనిలో నుండి బయటికి వెళ్ళడానికి అవసరం లేదు. ఇగో ఇది చెయ్యండి, మీరు సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ అనేటువంటిది ఈజీగా రాసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెంట్ అయితే మనకి ఇచ్చింది. అదే మనం ఇక్కడ నేర్పించబోతున్నాం. గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది ఉంటుంది. ఈ గ్లైడ్ రికార్డ్ మీద ఎలా మనం గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది మెన్షన్ చేస్తాం, అసలు గ్లైడ్ రికార్డ్ అంటే ఏంటి, ఈ గ్లైడ్ రికార్డ్ని యూస్ చేసుకొని మనం ఏమేమి రకాలైనటువంటి స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. సో ప్రతిరోజు నేను ఏం చేస్తాను అంటే ఒక గ్లైడ్ క్లాసే కావచ్చు, గ్లైడ్ ఏపీఐ కావచ్చు, వీటిని తీసుకొని ఏం చేస్తాను అంటే దాని మీద ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మీద ఏంటి ఆ స్క్రిప్ట్ అనేటువంటి చూపిస్తాను. సో దాని ఎగ్జిక్యూషన్ అనేటువంటిది కూడా చూపించడం జరుగుతుంది. సో చూపించిన తర్వాత వన్స్ ఒక్కసారి కనుక ఆ ఎగ్జిక్యూషన్ జరిగింది అంటే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అది, అంతే కదా మనకు కావాల్సింది అదే కదా. మనం ఒక ఏపీఐ ఉంది, ఆ ఏపీఐ అనేటువంటిది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఇది తెలిసిందనుకోండి ఎక్కడ వాడాలో మనం వాడుకుంటాం. అంతేనా? ఇప్పుడు యుద్ధానికి పోతున్నప్పుడు అదే కదా. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఆర్మీ పీపుల్కి ఏం చేస్తారండి, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా వాడుకోవాలో చెప్తారు. ఓకేనా? సో ఎంతసేపు వాడాలో చెప్తారా? నో. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎలా వాడాలనేటువంటి గైడెన్స్ ఇస్తారు. వాడాల్సింది ఎవరు, వీళ్ళే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను చేసేది ఏంటి, మీకు ఒక్కొక్క దాని గురించి గ్లైడ్ రికార్డ్ గురించి కావచ్చు, అదేవిధంగా గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి దాని గురించి కావచ్చు, గ్లైడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి కావచ్చు, గ్లైడ్ డేట్ అండ్ గ్లైడ్ డేట్ టైం అనేటువంటి వాటి గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను. సో గ్లైడ్ సెషన్ అనేటువంటిది ఉంది, గ్లైడ్ సిస్టమ్ అనేటువంటిది ఇది సర్వర్ సైడ్. దీనిలో ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా వస్తాయి. ఇది నేను జస్ట్ మెయిన్ కేటగిరీస్ అనేవి ఇచ్చాను. గ్లైడ్ రికార్డులో కూడా చాలా వస్తాయి. ఏపీఎస్ ఇది గ్లైడ్ క్లాస్ ఇది. సో దీని తర్వాత ఏపీఎస్ అనేటువంటిది వస్తాయి. దీనిలో గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి దేనికి పనిచేస్తుంది, అది ఎలా ఉంటుంది అనేటువంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. సో ప్రతి ఒక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ కొన్ని ఏంటి స్క్రిప్టింగ్, సో రియల్ టైంలో ఉండేటువంటి కొన్ని స్క్రిప్టింగ్స్ తీసుకొని ఆ స్క్రిప్టింగ్ను మనం ఏంటి ఎగ్జిక్యూషన్ చేసేసి ఎక్స్ప్లెనేషన్స్ అనేటువంటిది ట్రైనింగ్లో ఇవ్వబోతున్నాను. ఇది ఒకటి. అండ్ ఇలా కాకుండా మరి సర్వర్ సైడ్ కాకుండా మరి క్లయింట్ సైడ్ ఏమున్నాయి సార్ అనుకోవచ్చు. సో క్లయింట్ సైడ్ కూడా మనకు సర్వీస్ నవ్ ఏం చేసిందంటే క్రియేట్ చేసి పెట్టింది. గ్లైడ్ క్లాసెస్ అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నాగా, గ్లైడ్ రికార్డ్ అని, గ్లైడ్ ఎజాక్స్ అని, గ్లైడ్ ఫామ్ అని, గ్లైడ్ లిస్ట్ 2 అని, గ్లైడ్ మెనూ అని, గ్లైడ్ సంబంధించినటువంటి యూజర్ అని, ఇలా మనకు ఇవన్నీ కూడా సర్వీస్ నవ్ ఏం చేసిందంటే క్లయింట్ సైడ్ కొన్ని రకాలైనటువంటి గ్లైడ్ క్లాసెస్ను, సర్వర్ సైడ్ కొన్ని గ్లైడ్ క్లాసెస్ను క్రియేట్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే వీటిని తరోగా నేర్చుకొని, సో ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఏంటంటే ఎస్, సో ఐ కెన్ డూ ఇట్, నేను సర్వీస్ నవ్లో నేను స్క్రిప్టింగ్ అనేటువంటి రాయగలుగుతాను అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది తెచ్చుకోగలిగితే సో మీరు వీటిని రియల్ టైంలో ఉండేటువంటి ఏదైతే ఏపీఐస్ ఉన్నాయో హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు. హ్యాపీగా మనం సో ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్ కావచ్చు. అండ్ దీనిలో ఇంకా మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా, ఇప్పటివరకు స్క్రిప్ట్ రాయడం అనేది ఒక ఎత్తు, స్క్రిప్ట్ రాసిన తర్వాత డీబగింగ్ చేయడం అనేటువంటిది ఒక ఎత్తు. ఎందుకు అంటున్నానంటే డీబగింగ్ అనేటువంటి చేయడం ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక బిల్డింగ్ కట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు. సో నేను ఒక బిల్డింగ్ కట్టాను. సో బిల్డింగ్ కట్టినప్పుడు ఏంటంటే కట్టడం కొంతవరకు ఈజీయే. ఒకవేళ ఓల్డ్ బిల్డింగ్ ఉందనుకోండి, దాన్ని రిపేర్ చేయాలంటే దాని ఎంత కష్టం ఉంటుంది అనేటువంటిది ఆ బిల్డింగ్ రిపేర్ చేసే వ్యక్తికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్నగా రిపేర్ చేస్తే ఏది డ్యామేజ్ అవుతుందో. కరెక్ట్? ఓల్డ్ బిల్డింగ్ ఉందనుకోండి, డ్యామేజ్ రిపేర్ చేస్తున్నప్పుడు ఈ ఒకదాన్ని రిపేర్ చేయబోతుంటే ఇంకో డ్యామేజ్ అయిందనుకోండి, అదొక నష్టమేనా కాదా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎక్కడో ఉన్నటువంటి స్క్రిప్ట్‌ను కొత్తగా రాయమంటే హ్యాపీగా రాస్తారు చాలామంది. ఆ స్క్రిప్ట్‌ను డీబగింగ్ చేయమంటేనే ప్రాబ్లమ్ అవుతుంది. ఆ స్క్రిప్టింగ్‌లో మిస్టేక్స్ ఉన్నాయి, ఫైండ్ ఔట్ చేయండి. ఏ మిస్టేక్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయండి అన్నారనుకోండి. సో ఏంటి ఇబ్బందవుతుంది. అది కూడా ఈ ట్రైనింగ్‌లో నేర్పించబోతున్నాను నేను ఇక్కడ. సో డీబగింగ్ అనేటువంటిది ఎలా చేయాలి? సో దీన్ని స్క్రిప్ట్ డీబగర్స్ అంటారు. లాగ్ అనేటువంటిది బ్రౌజర్ సంబంధించినటువంటి దాని లోపల డీబగింగ్ ఎలా చేసుకోవాలి?
సో మనం ట్రబుల్ షూటింగ్ అనేటువంటిది ఎలా చేయాలి, సో ఇష్యూస్ అనేటువంటిది ఎలా వస్తాయి, సో ఒకసారి స్క్రిప్ట్ అనేటువంటిది మనం రన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇష్యూస్ వస్తున్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఆ స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా మనం రాసుకోవచ్చు, ఆ రాసుకున్నటువంటి స్క్రిప్ట్ను ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది కూడా ఒక పెద్ద తలనొప్పి. వాస్తవం చెప్పాలంటే సో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడమే పెద్దగా మనం స్క్రిప్ట్ను దాన్ని ఏమంటారు తెలుగులో మాట్లాడితే కాచి పడబోసినంత పని అవుతుంది. అంటే అంత డీటెయిల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా రాసిన వాళ్ళు కూడా అంత డీటెయిల్గా వాళ్ళు స్క్రిప్టింగ్ రాయకపోవచ్చు, అంటే స్క్రిప్టింగ్ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. మనకు ఉంటేనే డీబగ్గింగ్ చేయగలుగుతాం, అదే దాని యొక్క కాన్సెప్ట్. సో తెలిసి ఉండాలి ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుండి కాల్ చేశారు, ఎక్కడి నుండి ఏపీఐస్ అనేటువంటి కాల్ అయింది, ఆ ఏం డేటా అనేటువంటిది డీబగ్ అవుతుంది, ఏది మనకు రన్ అవుతుంది, అసలు మొత్తంగా డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఈ ట్రైనింగ్లో యాడ్ చేయబోతున్నాను. స్క్రిప్టింగ్ లోపల జావా స్క్రిప్ట్లో డీబగ్గింగ్ అనేటువంటిది, ట్రబుల్ షూటింగ్ అనేటువంటిది సో చెప్పబోతున్నాను. సో ఇది కనుక మీరు డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కనుక ప్రాపర్గా మీకు అర్థమైంది, ప్రాపర్గా కనుక మీరు నేర్చుకున్నారు ఈ సర్వీస్లో ట్రైనింగ్స్లో అంటే, జావా స్క్రిప్ట్ ట్రైనింగ్లో నేర్చుకున్నారు అంటే ఫ్యూచర్ లోపల మళ్ళీ మీరు బ్యాక్ స్టెప్ వేయకుండా, అంటే నేను డెవలపర్గా సెట్ కాను అనేటువంటి క్వశ్చనే రాదు. సో అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. కానీ ప్రాపర్గా మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో అప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ జరుగుతాయి. సో అదైతే గుర్తుంచుకోండి. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సర్వీస్‌ను సంబంధించినటువంటి మనము ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో ఈ జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ అనేటువంటిది సో మనం ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయబోయేటువంటి బ్యాచ్ వచ్చేసి సో జావా స్క్రిప్ట్, సర్వీస్‌నౌ జావా స్క్రిప్ట్ ఇది 30 సెషన్స్ ఉంటాయి. అంటే 30 అవర్స్ ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్ బ్యాచ్ అయితే ఉంది ఇది. ఓకే. సో ఈ వీకెండ్ బ్యాచ్ వచ్చేసి ఫ్రైడే రోజు 9:00 స్టార్ట్ అవుతుంది, 10:00 ఎండ్ అవుతుంది. అంటే 9 to 10 PM ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్, సో ఐఎస్టీ. సో సాటర్డే రోజు వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. సో సాటర్డే రోజు వచ్చేసి 8 PMకి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో సాటర్డే రోజు 8 PM స్టార్ట్ అయ్యి 10 PMకి ఎండ్ అవుతుంది. సో సండే రోజు 8 PMకి ఎండ్ అయిపోయి 8 PMకి స్టార్ట్ అయిపోయి 10 PMకి ఎండ్ అవుతుంది. అంటే ఏంటన్నట్టు సాటర్డే, సండే 2 అవర్స్ ఉంటాయి, 4 అవర్స్ ఉంటుంది ఒక వీక్లో. ఒక ఫ్రైడే రోజు 1 అవర్, అంటే మొత్తంగా వీక్లో 5 అవర్స్ అనేటువంటిది వస్తాయి. ఇలా 30 అవర్స్ అనేటువంటిది మనం ట్రైనింగ్ కండక్ట్ చేయబోతున్నాం. సో దీనిలో రికార్డింగ్ క్లాసెస్ అనేటువంటిది రాబోతున్నాయి, మెటీరియల్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది మీకు ఉండబోతుంది. ఓకేనా. సో ఈ కోర్స్ అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్గా మీరు పేమెంట్స్ అనేటువంటి చేసుకోవాలనుకున్నా కూడా ఆన్లైన్లో మనం ఇప్పుడు నేను ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చానో స్క్రీన్ పైన, మీరు క్యూఆర్ కోడ్తోనైనా పర్లేదు, మీరు ఆల్రెడీ నాకు రిజిస్ట్రేషన్ జరిగింది అనుకుంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాట్సాప్ నెంబర్కు నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. యూ కెన్ కంప్లీట్ యువర్ పేమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అది కూడా మీరు ఒకవేళ కనుక క్రెడిట్ కార్డ్ లాగా ఉంటే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకొని చేయొచ్చు, విత్ బిల్లింగ్ వస్తుంది. ఓకేనా. సో వన్స్ ఒక్కసారి కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ అనేటువంటి స్క్రీన్ పైన ఇచ్చాను. సో మీరు కాంటాక్ట్ నెంబర్కైనా కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు. క్లాసెస్ అయితే ఇవి, ఎందుకంటే వీక్లో మనకు క్లాసెస్ అనేటువంటి చేయాలి అని అంటే మండే టు థర్స్డే వరకు మనకు ఆల్రెడీ బ్యాచెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ సర్వీస్‌నో సంబంధించినటువంటి ఐటీఎస్ఎం బ్యాచ్ కానీ, ఐటీఓఎం బ్యాచ్ కానీ ఇవన్నీ ఉండడం జరిగింది. సో జావా స్క్రిప్ట్ బ్యాచెస్ ఎందుకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను, అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటి సర్వీస్‌నోలో సపరేట్ జావా స్క్రిప్ట్ అనేటువంటి కోర్స్ అనేటువంటిది ఎక్కడ పెద్దగా కనపడదండి. ఓకే. ఎందుకు కనబడదు అంటే ఏమనుకుంటారంటే సర్వీస్‌నో నేర్చుకుంటే చాలు దానిలో వస్తుంది కదా స్క్రిప్టింగ్ అనుకుంటాం. కానీ సో డెవలపర్గా మనం సెట్ కావాలంటే జావా స్క్రిప్ట్‌ను సపరేట్‌గా నేర్చుకోగలిగితే, ఇన్ డెప్త్‌గా నేర్చుకోగలిగితే ఫ్యూచర్‌లో డెవలపర్గా మంచి పొజిషన్‌లో అయితే ఉంటామనేటువంటిది అయితే గుర్తుంచుకోండి. సో దానికోసమనే సపరేట్‌గా నేను జావా స్క్రిప్ట్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు, సార్ నాకు స్క్రిప్టింగ్ మీద బాగా ఇబ్బంది అవుతుంది, సో కోర్స్ ఏమైనా ఉంటే పెట్టండి, నాకు రికార్డింగ్ కాకుండా లైవ్‌లోకి రావాలని చాలామంది అడుగుతున్నారు. అందుకనే ఈ కోర్స్ పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మైక్ ఆన్ చేసి నాతో మాట్లాడొచ్చు. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్